హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీ కవిత కేత్రెడ్డి బ్లాగ్స్ ఈ రోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. బిస్కెట్స్ ఈరోజు మా చెల్లి చేస్తుందండి, పుష్ప సైదిరెడ్డి అండి. వెల్కమ్ రా. హాయ్ అక్క. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కేతిరెడ్డి బ్లాగ్స్. అందరికి నమస్కారం అండి. నేను ఫస్ట్ టైం కేతిరెడ్డి బ్లాగ్స్ లో వంట చేయడానికి వచ్చాను. చిన్న రెసిపీతో స్టార్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం అండి, తను ఎవరో చెప్తా అండి. మా మ్యాగీ వాళ్ళ మమ్మీ అండి, మా చెల్లి కంటే ముందు కూడా. మా కుస్మశ్రీ ఉంది కదా, మా కుస్మశ్రీ చాలా రెసిపీస్ చేసింది కదా మన దాంట్లో. వాళ్ళ మమ్మీ అండి పుష్ప, తన పేరు. ఓకే అండి, బిస్కెట్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి, తను చెప్తారు. హాయ్ అండి అందరికి. నేను ఈరోజు ఒక స్వీట్ ఐటమ్, ఒక స్నాక్ ఐటమ్ చేయబోతున్నానండి. ఏం లేదండి, గోధుమ పిండితో మనము బిస్కెట్స్ తయారు చేయబోతున్నాం. ఇది ఫస్ట్ స్వీట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక చిన్న కప్పు షుగరు, కొంచెము ఇలాచి పౌడరు, ఒక పెద్ద కప్పు గోధుమ పిండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనో చెప్తా. దీనికి ఆయిల్ కావాలండి. ఫస్ట్ డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పిండి కలుపు. ఫస్ట్ బౌల్ తీసుకొని, ముందు ఇదేనా ఫస్ట్ ఇదే ఓకే. ఇలా స్టవ్ వెలిగించి పెడుతున్నాండి, ఆయిల్ కూడా కాగుతుంది మనకి. పిండి కలిపేలోపు ఓకే నాన్న, పిండి కలిపి. ఒక పెద్ద కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్ టేస్ట్ కు తగినంత. ఓకే, స్వీట్ ఐటమ్ కాబట్టి ఎక్కువ ఉండొద్దు, లైట్ గా ఇంతే. దీనికి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దీన్ని మనం ఓకే, మనం చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇది అందరికి ఇష్టమారా ఇంట్లో? స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా టక్కున కావాలంటే 2 నిమిషాలు అయ్యేది చూసుకొని చేయాలంటే ఈజీ. స్వీట్ ఐటమ్ ఒకటి, హాట్ ఐటమ్ ఒకటి, ఫాస్ట్ గా అయ్యేది. ఇంట్లో అన్ని రెడీగా ఉంటాయి కదా ఇప్పుడు, పిల్లలకు కూడా నచ్చుతాయి మంచిగా. మనం ఇంకోటి ఏంటంటే, మైదా పిండి బదులు గోధుమ పిండి యూజ్ చేస్తున్నామండి. ఈ గోధుమ పిండి కూడా నేను గోధుమలు కడిగి ఎండబోసి పట్టించిన గోధుమలు అండి ఇవి. మనం కొనుక్కొచ్చుకున్న పిండి కూడా కాదండి. మనము అసలు మైదా యూజ్ చేయట్లేదండి మనం. ఇంకరా పుష్ప, ఏంటి, ఏం చేస్తున్నావు? నేను అక్క హౌస్ వైఫ్ అక్క. నేను నో అండి, హౌస్ వైఫ్ కాదు, తను బ్యూటిషియన్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ సేల్ చేస్తుందండి. చాలా యాక్టివ్, మా కాలనీ మొత్తంలో తను చాలా యాక్టివ్ అండి. పుష్ప బాగా అన్ని పనులు చేస్తుంది, అన్ని వస్తాయి. ఒక పని వస్తుంది, ఒక పని రాదని కాదండి, అందరికి హెల్ప్ చేస్తుంది. అందరితో చాలా బాగుంటదండి తను. ఇట్లా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇట్లా కలిపిన తర్వాత దీన్ని ఒక 5 minutes మ్యాగ్నెట్ అవ్వండి. మూత పెట్టేసి పెట్టాలి. మూత పెట్టి పెడితే మంచిగా మక్కుతుంది. మక్కితే ఏమైందంటే మనకి స్మూత్ చపాతి మంచిగా వస్తుంది, పొంగడం బాగా పొంగుతాయి, మంచిగా వస్తుంది. ఒక 5 minutes దాంట్లోనే పోలించి. ఓకే అండి, పిండి ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. 5 minutes అయిపోయింది అక్క. ఓకే నాన్న, ఇదిగోండి ఈ విధంగా స్మూత్ గా అవుతుంది మనకి పిండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ కర్రతోటి చపాతీ లాగా చేసుకోవాలి, అంతే. ఓకే, ఎంత పెద్దగా చేసుకున్నా ఏం కాదు కదా, కట్ చేసుకోవడమే అంతే. నైఫ్ తో కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఇది బాగా ఇట్లా మంచిగా ఉన్నాగా అనుకొని పొడిపిండి తీసుకోవాలి. తనకి మంగళహారతులు కూడా బాగా వస్తాయండి. అన్ని డాన్స్ బాగా వేస్తుంది, అన్ని వస్తాయి. ఒకటి వస్తుంది, ఒకటి రాదని లేదండి. టూ యాక్టివ్, చాలా యాక్టివ్ అమ్మ. అసలు హాలిడేస్ లెట్ వెళ్ళలేదురా? వెళ్ళొచ్చినాం అక్క, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. అటు ఇటు తిరిగి వచ్చినాం కొంచెం. సార్ ఏం చేస్తారు? సార్ టీచర్ అక్క, స్కూల్ అసిస్టెంట్, సోషల్ సబ్జెక్ట్ అనేది. మావిడ జాబ్ చేస్తారు. ఓకే, తను మళ్ళీ మేనమామనే అండి. తనేం బయట తను కాదు, మేనమామనే చేసుకుంది తను. మా మామాజీ మామా అని పిలుస్తుంది, మామాజీ అనే పిలుస్తుంది. మాకు వినిపిస్తుంది. బ్యాక్ హౌసే అండి, వెనకనే ఉంటారు. ఇద్దరికి గోడే అంటాం మా ఇద్దరికి. చాలా వెరైటీస్ వస్తాయండి, తనకు కూడా బాగా చేస్తుంది. అక్క సడన్ గా పొద్దున చెప్పి చేద్దురావే అన్నది. ఇదైతే తొందరగా అవుతుందిలే, దీనికి ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సింది కూడా ఏముండ, అన్ని ఇంట్లో దొరికే ఐటమ్స్ అనేసి ఇది చేద్దాంలే ఫస్ట్ అనేసి వచ్చిన. నెక్స్ట్ కొంచెం మంచి జ్యూస్ చేద్దాం. ఓకే, ఓకేనండి, ఈ విధంగా తాసుకోవాలి. ఇప్పుడు మనం నైఫ్ తీసుకొని
పెద్ద పెద్దగానే చేసుకోవాలి కటింగ్. మన ఇష్టం, అది సైజుకి తగ్గట్టు మన ఇష్టం. షేప్స్ కూడా ఏవైనా చేసుకోవచ్చు ఏదైనా కదా? చేసుకోవచ్చు, మన ఇష్టం. అది రౌండ్ షేప్ చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఓకే, ఏ షేప్ అయినా చేసుకో, అంటే పిల్లలకు ఎట్లా అయితే ఇష్టపడతారో దాన్ని బట్టి చూసుకొని మనం చేసుకోవాలి. అదే. నీకు చిన్నగా ఉన్నప్పుడు ఇవి బాగా తినేదా, బాగా చేసేదా? పిల్లలకి ఎక్కువ ఇష్టపడతారు. మళ్ళీ ఇట్లా పీసెస్ పీసెస్ కూడా ఇస్తే వాళ్ళకి మంచిగా నచ్చుతాయి. అవును, ఈజీగా తినడానికి కూడా బాగుంటాయి. చిన్న చిన్న చేస్తే ఊరికే తుంపలు తుంపలు బౌల్ లో వేసుకొని తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, చూస్తుంటే కూడా ఎమ్మీగా ఉంటాయి. ఇంకా అక్క చాలా ఇంప్రూవ్ అయింది. కేదరెడ్డి బ్లాగ్స్ డైలీ ఫాలో అవుతున్నాము, మంచి మంచి వీడియోస్ చేస్తుంది. మొన్న ఇంటర్వ్యూ చాలా బాగా ఇచ్చిర్రు. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా అనిపించింది అక్క, బాగా మాట్లాడినావు. అంతేనా? అందరు బ్లెస్సింగ్స్ అండి నాకు. నేను చెప్తున్నాను కదా, ముందు నేను ఉన్నా కానీ వెనక అందరూ ఉన్నారండి. నాకు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా చెల్లి మళ్ళీ బాగా వీడియోలు చూస్తారు, ఎమ్మడే వాటికి స్పందించి ఎమ్మడే మెసేజ్లు అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకోవడమేనా? అంతే, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. పిండి మనం నానబెట్టుకున్నాం కదా, అందుకే ఇంత మంచిగా పొంగుతుంది. అవునండి, మంచి పొంగుతుంది. మనం పిండి నానబెట్టుకోకుండా వెంటనే చేసినాం అనుకోండి, ఇట్లా పొంగవు. వంటలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మంచి చేయొచ్చు అసలు. అంతేనా? మనం హడావిడి లేదో ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతుంది లేదు, తొందరగా చేసేస్తాము. కానీ దానివల్ల దాని ఏమంటారు, పర్ఫెక్షన్ అనేది రాదు. ఇట్లా చేసినాం అనుకోండి కరెక్ట్ వస్తుంది. ఇంకా తీసేనా? కొంచెం బ్రెడ్ ఎక్కడ నేర్చుకున్నారా? ఇది ఓన్ గానేనా? ఇది ఓన్ గా నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు రూమ్ లో ఉండేటోళ్ళం మేము, ఇక్కడే లోకల్ నల్గొండ. అయితే అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ తినడానికి ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటే పిండి అయితే రెడీగా ఉంటది కదా, అన్ని ఇంట్లో కావాల్సిన ఐటమ్సే కదా, రూమ్ లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము చేసుకొని తినేదన్నమాట. చెల్లె తమ్ముడు నేను ఉండేవాళ్ళము, ఇవి చేసుకొని తినేది. ఆ రెడ్ అయినా తీసేయక్క, తీసేనా? తీసి ఒక బౌల్ వేసి ఈ బౌల్ వేయక. ఇంకొకటి కూడా చేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్ మంచి భక్షాలు తింటారండి వాళ్ళకి. మా కుస్మశ్రీకి బాగా భక్షాలు ఇష్టం. మా మ్యాగితాలు చేసిన వంట రోజు అందరు కామెంట్స్ పెట్టిరక్క మా ఫ్రెండ్స్, అంటే మరి యూట్యూబ్ లో పెట్టిన యూట్యూబ్ అందరు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ లో పెట్టట్లేదండి, కామెంట్స్ పర్సనల్ గా పెడుతున్నారు. ప్లీజ్ అండి, అందరు మాత్రం కామెంట్స్ మాత్రం యూట్యూబ్ లో పెట్టండి ప్లీజ్. ప్లీజ్ అండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మాత్రం యూట్యూబ్ లో చూడగానే యూట్యూబ్ లో కామెంట్ చేయండి. మేము కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు తీసుకుంటా అండి. నేను ఏదన్నా ఉంటే నేను మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి చేసుకోవడానికి కూడా బాగుంటది కదండి. సజెషన్స్ కూడా ఎంత పాజిటివ్ ఎట్లుందో నెగిటివ్ కూడా కావాలండి. నెగిటివ్ కూడా లేకపోతే కరెక్ట్ కాదు కదా, మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు అవసరమే అండి. ఓకే అండి, మళ్ళీ ఇంకొకటి చేసుకున్నామండి మనం ఇదే విధంగా. ఇది అందరికి వచ్చిన వంటలే, ఏముంది మీరు చూపించేది సింపులే కదా అనుకోకండి. సరే, అంత ఈజీ అనుకుంటే ఈ రోజు సాయంత్రమే చూపించి మీ పిల్లలకు పెట్టాలి మీరు. అట్లానే ఏం లేదండి, అందరికి వస్తుంది తను అన్నట్టు కూడా. ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి కూడా, చిన్న పిల్లలకి కూడా మనకు అర్థమయ్యేటట్టు ఇది ఉంటే అందరు కూడా ఈజీగా చేసుకుంటారని ఇది చేయడం జరుగుతుందండి. మనం పిల్లలు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఎక్కువ స్వీట్స్ ఇష్టపడే పిల్లలకి ఈజీగా చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ గా కావాలి అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. ఓకే అండి, ఇవి మొత్తం తీసేసా, మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం షుగర్ తోటి పాకం పట్టుకోవాలక. ఓకేనా? ఆయిల్ పక్కకు పెట్టేసి షుగర్ మనం ఇందాక 1 కప్ పిండికి, ఈ కప్పు గోధుమ పిండికి స్మాల్ కప్ షుగర్ అండి. అది మీ షుగర్ ఇందులో పోసి కొన్ని వాటర్ పోసుకున్నాము. మనము ఏం చేసామంటే వాటర్ వేసి కొంచెం సేపు నానబెట్టామండి. షుగర్ లో వాటర్ పోసి కాసేపు నానబిస్తే తొందరగా పాకం వస్తుంది అనమాట. దానికోసం అని నానబెట్టినాము. చూడండి ఒకసారి నానుతుందండి. 2 minutes స్టవ్ ఆన్ చేసి పెట్టండి. పాకం వస్తే ఇవి దాంట్లో వేసేసుకోవడమే అండి మనం. అంతే, అయిపోతుంది.
ఎంత ఫాస్ట్ 5-10 minutes లో చేసేసుకోవచ్చు అండి మనం ఈజీగా. అరే పాటలు బాగా పాడతావు కదరా, ఒక పాట పాడరా పుష్ప. కొంచెం ఒక మాట పాడతా. ఎందుకురా మంచిగా పాడుతావు. ఓకే అక్క, పాడతా. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేయంగా స్నానమాడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా, లెగరా సాంబయ్య లెగరా, నాయ్య లెగరా, పరమాత్మ లెగరా. కొంచెం టెన్షన్ అవుతుంది నాకు వీడియో ముందు పాడేసరికి. ఇంకొకటి పాడతా. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మగువు, కాముని తల్లి అట చక్కదనాలకే మగువు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట, సోమునితో బుట్టువట, సొంపగలకి మరుదు కోమలాంగి. ఈ చూడు కొడుత నాంచారి చూడరమ్మ సతులాల, శోభాన పాడరమ్మ కూడున్నది పతి జోడి కొడుత నాంచారి. శోభానే శోభానే. ఓకే, పాకం వచ్చిందారా? పాకం వచ్చిందంటే మనం సింపుల్ టెక్నిక్ తెలుసుకోవడానికి ఇట్లా నురగలుగా వస్తూ ఉంటది. ఈ టైంలో మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వాటర్ లేసి చూడొద్దారా? వాటర్ వేసి కూడా చూసుకోవచ్చు. మనకు అక్కడ తెలిసిపోవాలంటే మాత్రం ఈ విధంగా ఇట్లా వచ్చేసి ఇట్లా అయిపోయింది. అయినా ఇది బబుల్స్ కూడా వచ్చేసిందా మనకు? ఇక తెలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేయక ఆఫ్ చేసి ఓకే, దీంట్లో మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఉంటే మనము బాదం జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలా పోసుకొని పాకము దాంట్లో వేసేసుకోవాలండి. ఆ బిస్కెట్స్ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టుగా. చాలా సింపుల్ గా ఉందిరా. సింపుల్ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్. టైం పాస్ కూడా ఎన్ని తిన్నా కూడా తెలియదు అసలు. ఎన్ని చేసినా కూడా కొన్ని చేసినట్టే ఉంటదండి. లాస్ట్ కి అందరు తింటే ఎన్ని ఉండదు. ఓకేనండి, మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది అసలు బిస్కెట్స్ చూస్తే ఎప్పుడు తినాలన్నట్టు నోరుతుందండి. నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి నాకైతే బాగా. స్వీట్ బిస్కెట్స్ మనకు రెడీ అయిపోయినాయండి. అక్క టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పక్క. ఓకేరా, గుల్లగా చాలా బాగా వచ్చిందండి. మస్తు టేస్ట్ ఉందిరా పుష్ప. అవునా, థ్యాంక్ యూ. ఇది పూరి ఇది ఉంది కదా బిస్కెట్ అనేది, చాలా బాగా వచ్చింది అన్నట్టు. చాలా టేస్ట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అక్క. చాలా బాగుందండి. ఓకేనండి, కేతేటి బ్లాగ్స్ లో ఫస్ట్ టైం వంట చేసినండి నేను. అక్కకి అందరు సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్స్, షేర్స్, కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అండి.